ముఖ్యంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా పూర్తిగా గాడి తప్పింది అని చెప్పి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడం అనేటువంటిది గాలి కొదిలేసి ఎంతసేపు చూసినా కూడా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల దగ్గర నుంచి ప్రారంభించి ఒక గ్రామ స్థాయిలో ఉండేటటువంటి సామాన్య కార్యకర్తల వరకు కూడా అనేక కేసులు పెట్టడం, వాళ్ళని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ అదే పనిగా తిప్పేటటువంటి కార్యక్రమం మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కారణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితులు పూర్తిగా గాడి తప్పినటువంటి కారణంగా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు కంపెనీలు వారు కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులకి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్వం నుంచి కూడా నడుపుతా ఉన్నటువంటి ఇండస్ట్రీలు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం లేక, ఇన్సెంటివ్లు రాకో, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు అందించినటువంటి కారణంగానో చాలా సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నటువంటి ఇండస్ట్రీలు కూడా మూతపడతా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసాం, ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటి సమ్మిట్ జరిగినటువంటి సందర్భంలో కూడా మన పక్క రాష్ట్రాలకు కూడా వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినప్పటికీ మన రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఎక్కడ ఒక్క సంస్థ కూడా ముందుకొచ్చి కనీసం ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా కనిపించలే. వీటన్నిటికీ కూడా కారణం కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ దిగజారిపోయినటువంటి కారణం కావచ్చు, ప్రభుత్వం తాలూకా నిర్ణయాలు ప్రాపర్గా లేకపోవడం కావచ్చు. ఈ కారణంగా కొత్తగా ఉద్యోగాలు అనేటువంటి దేవుడెరుగా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా పోతా ఉన్నటువంటి పరిస్థితి. వాలంటీర్లు మనం చూసాం, ఎన్నికలకు ముందు 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతాము, వాలంటీర్లని తీయము అని చెప్పి ఎన్నికల్లో చెప్పినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళకి 12 నెలలు అయింది. వాలంటీర్లని పూర్తిగా ఎత్తేశారు. వాళ్ళ నెత్తి మీద శతకోపం పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరో పక్కన ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు, వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు కానీ ఆడవాళ్ళు కానీ లైనుల్లో నుంచుని ఎండనక వాననక వాళ్ళు క్యూ లైనుల్లో గంటల తరబడి వేచి చూసి దేహి అని చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళ రేషన్ కోసం అడిగేటటువంటి పరిస్థితి ఉండకూడదు. సంక్షేమ పథకాలు కానీ రేషన్ కానీ ఇవన్నీ కూడా పేదవాడి తాలూకా హక్కు, ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద భావించి ఆవేళ ఈ వాలంటీర్ వ్యవస్థని అలాగే ఎండియూ వెహికల్స్ని ఉపయోగించి ఇళ్ల వద్దకే గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించినటువంటి గొప్ప కార్యక్రమం ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగితే, ఈవేళ రేషన్ బళ్ళని కూడా ఎత్తేసి మళ్ళీ క్యూ లైన్లోనే నుంచోండి అని చెప్పి గత పరిస్థితులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా రేషన్ బళ్ళకి సంబంధించి కూడా సుమారుగా 15,000కి పైబడి నిరుద్యోగులకు ఆవేళ అవకాశం ఇచ్చి బళ్ళని ప్రభుత్వమే ఆటోలను కొనిచ్చి పేదవాళ్ళకి ఇంటి దగ్గరికి రేషన్ అందించండి అని చెప్పి కూడా కార్యక్రమం మొదలుపెట్టాం. ఈవేళ ఆ వాలంటీర్లని ఎండిఓ వెహికల్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పూర్తిగా ఎత్తేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో పక్కన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజుకి కూడా ఎక్కడా స్పష్టత లేనటువంటి పరిస్థితి.
మా ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇవాళ మెయిన్స్ ఏదైతే కండక్ట్ చేయాలో గ్రూప్ 6 సంబంధించి వాటిని కూడా ఎక్కడ నిర్వహించకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆవేళ మా ప్రభుత్వంలోనే ఇస్తే మెగా డిఎస్సి అని చెప్పి ఇవాళకి 12 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఎక్కడా కూడా దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానం ప్రకటించుకోకపోగా అందులో కూడా అనేక రకాల కన్ఫ్యూషన్స్ని డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే వాటిని అటెంప్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా అనేక రకాల కన్ఫ్యూషన్స్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ క్వాలిఫికేషన్కి వాళ్ళ ఏదైతే ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి క్రైటీరియాల మీద కానీ లేక సిబిఎస్ఈకి చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశం లేదు అనేటువంటి కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తూ కానీ ఇట్లా అనేక రకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తూ వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని చాలా వేధింపులకు గురి చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మీదే ప్రభుత్వాన్ని నిలదీస్తూ 23వ తేదీ నాడు సోమవారం నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు కలిసి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి పాత్రిక ముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్ పర్యటనకు సంబంధించి ప్రతి 2 కిలోమీటర్లకు చెక్ పోస్ట్ పెట్టారు. అంటే ప్రతి చోట అడ్డుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ప్రజల్లోకి వస్తున్నారు అని అంటేనే ఇవాళ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టేటటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ ఎక్కడికైనా వెళ్తే కనీసం పట్టుమని 100 మంది కూడా ఎక్కడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. డ్వాక్రా సంఘాలని వాళ్ళని వీళ్ళని చెప్పి జనాన్ని పోగేయాలన్నా కూడా ఎవరు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా వేళ ఎక్కడ ఎవరికి మేమేమి డబ్బులు ఇస్తామని అనట్లే, లేక ఏదో ట్రాన్స్పోర్ట్ పెడతామని చెప్పని కూడా అనట్లే. అయినప్పటికీ కూడా వేల మంది జనం వేళ జనాదరణ కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వేల మంది ప్రజలు ఈవేళ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అది చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లోనే వేళ ఆయన ఎక్కడికి వెళ్తా అన్నా కూడా పర్మిషన్లు ఇవ్వము అని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఖచ్చితంగా ఏదో అరచేతితో సూర్యుడిని ఆపలేము అనేటువంటి విధానంలో మీ తాలూకా వింత పోకడ్లు లేకపోతే ఊరికినే ఏదో అరికట్టాలి మమ్మల్ని ఎక్కడో ఆప్ చేయాలి అని అంటే మాత్రం అది మీ తరం కాదు. ఖచ్చితంగా ఈవేళ ప్రజల్లో తిరుగుబాటు అనేటువంటిది మొదలైనప్పుడు మీరు కాదు కదా ఎవరూ కూడా ప్రజల యొక్క నిర్ణయానికి ఎదురు వెళ్ళలేరు అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇదంతా కూడా కేవలం గతంలో కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, లేకపోతే లోకేష్ పాదయాత్ర చేశాడు. ఇట్లా ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గతంలో మా ప్రభుత్వం లేదు. ఈవేళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఓ శుభకార్యానికి వెళ్ళినా, ఒక ఎవరికైనా కష్టం వచ్చిందని ఆ కార్యక్రమానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా జనం వేల మంది స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి అది చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రకమైనటువంటి ఆంక్షలన్నీ కూడా విధించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సమస్యలు సృష్టించడం అంటే ఇవాళ మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే మీరు గమనించండి. ఒకసారి గడిచినటువంటి 1 ఇయర్లోని మహిళల మీద లేక చిన్న చిన్న పిల్లల మీద ఆఖరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వయసు ఉన్నటువంటి చిన్న అబంశుభం తెలియనటువంటి చిన్న చిన్న పసిపిల్లల మీద కూడా ఇవాళ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. రేపులు, మర్డర్లు ఎక్కడ పడితే అక్కడ. ఆఖరికి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చి మరి వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుని కొడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా నడిపించేటటువంటి నాయకుడి తాలూకా ఆలోచన విధానంతోనే ప్రభుత్వం అనేటువంటిది, ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది నడుస్తుంది. ఇవాళ వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి తప్పులు, వాళ్ళ వల్ల జరుగుతూ ఉన్నటువంటి
సామాన్యులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని నిలదీయడం కోసం, వాటిని ఎత్తి చూపించడం కోసం, ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపడం కోసం మాత్రమే ఓ ప్రతిపక్షంగా మా బాధ్యతని నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఈవేళకి ఇలా అయితే రేపు ఇంకొక 6 నెలల సంవత్సరం గడిస్తే ఖచ్చితంగా ప్రజలు కేవలం ఈవేళకి ఈ సంవత్సరం కాలంలోనే అసంతృప్తితో మాత్రమే ఉన్నారు. ఇంకా మాకేదో చేస్తామని ఆశించాం, ఇది చేయలేదు, ఏమో రేపు చేస్తారో ఎల్లుండి చేస్తారో అని చెప్పి ఎదురు చూస్తూ కేవలం ఒక బాధని మనసులో దిగమింగుకుని మాత్రమే ఉన్నారు. రేపు ఇంకొక 6 నెలల సంవత్సరం పోతే తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది ప్రజల్లో. ఆవేళ మరి దీనికే తట్టుకోలేకపోతే రేపు ఏమవుతారు అనేటువంటిది వాళ్ళే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. తర్వాత తెల్ల రేషన్ కార్డు తీసుకొచ్చే డ్రైవర్ చెప్తున్నారు 300 యూనిట్లకు సంబంధించి కటాఫ్ అంటారు. దీని ఎప్పుడు చూసినా కూడా మనం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాడు ఆయన. మనం చూసాం రైతు రుణమాఫీ, ఎంతమంది ఉంటే అంతమంది బేషరతుగా ఇంట్లో మీ బంగారాలు ఏవైతే తాకట్టు పెట్టారో బ్యాంకుల్లో వాటిని విడిపించేస్తాను, మొత్తం టోటల్గా ఎంత అయితే ఉందో మొత్తాన్ని మాఫీ చేసి మీ ఇళ్ళకి పంపిస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా. ఆవేళ కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రకరకాల నిబంధనలు పెట్టి ఏ రకంగా ఎగ్గొట్టాలి అని చెప్పి చూశారు తప్పితే ఏ రోజు కూడా ఎంతమందికి ఇంకా మెరుగుగా బెనిఫిట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. సో ఏ పథకం తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏ రకంగా కట్టింగులు చేయాలి అని చెప్పి మాత్రమే చూస్తాడు తప్పితే 10 మందికి అధికంగా ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ పథకాన్ని తీసుకున్నా కూడా చాలా లిబరల్గా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రూపాయి కూడా లంచం లేకుండా ఖచ్చితంగా పథకాలు అందాలి, అది కూడా ఇళ్ల వద్దకే తీసుకెళ్ళి అందించాలి అని చెప్పి ఆవేళ వాలంటీర్ వ్యవస్థతో ఎంచి ఎక్కడెక్కడ ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళని మళ్ళీ పట్టుకుని మరి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం చేసేవారు. వాలంటీర్లు ఆఖరికి ఎక్కడో హైదరాబాద్లో లేకపోతే ఇంకో చోట ఉంటే కూడా అక్కడ కోవిడ్ సమయంలో కూడా ఎక్కడున్నారో ఎతికి పట్టుకుని మరి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేసేవారు. ఈవేళ దానికి భిన్నంగా మళ్ళీ ఇంకొకసారి గతంలో ఏ రకంగా అయితే జన్మభూమి కమిటీల పేరు చెప్పి కులాలను ఎంచుతారు, పార్టీలు ఎంచుతారు, రాజకీయాలు వర్గాలు అన్నీ చూసుకుని వాళ్ళ అనుయాయులకి మాత్రమే మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇవాళ మళ్ళీ మరొకసారి అదే రకమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు ఈ ప్రభుత్వం. అందుగురించే ఏ రకంగా రేషన్ కార్డులను ఎత్తేయాలి, ఏ రకంగా ఏ పథకానికి ఎన్ని రకాలుగా ఆంక్షలు పెట్టాలి, నిబంధనలు పెట్టాలి, ఆ రకంగా తగ్గించుకోవాలి అనేటువంటి ఆ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. బట్ డెఫినెట్గా ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి, ప్రజలు చూస్తూ ఉంటారు. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్తే